వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వీడియో క్లాసెస్. స్పియర్ అండి మనకి ఎనలైటికల్ సాలిడ్ జామెట్రీ 6th పేపర్. దిస్ ఎనలైటికల్ సాలిడ్ జామెట్రీ స్పియర్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఓకే, ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ స్పియర్ ప్రాబ్లమ్స్ అవన్నీ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి స్పియర్ అండ్ 4 పాయింట్స్ అండి, అక్కడ వరకు కంప్లీట్ అయింది. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ మీద డెఫినేషన్స్ ఉన్నాయి 3. ఆ డెఫినేషన్ చూసి ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ చూడండి. డెఫినేషన్: ఏ సర్కిల్ ఈజ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇట్స్ ప్లేన్ సమ్ స్పియర్ త్రో ఇట్ అంట. A circle is the intersection of its plane with some sphere through it. That is, the circle can be represented as two equations. ఎలా ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేస్తామండి? స్పియర్ అండ్ ప్లేన్ ఈక్వేషన్ అయినా ఉంటుంది, ప్లస్ స్పియర్ ఈక్వేషన్. ఇది తెలుసు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. అండ్ ద ప్లేన్ ఈక్వేషన్ కూడా వన్ మోర్ ప్రాబ్లంలో వచ్చింది మనకి, LX + MY + NZ = 0 అనేది. సో ఎలా ఇంటర్సెక్ట్ అవుతాయి ప్లేన్ సమ్ స్పియర్స్ తోటి ఎలా ఉంటుందో చెప్తున్నాం. అది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అండ్ నవ్ అనదర్ డెఫినేషన్ చూడండి. ప్లేన్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ స్పియర్ అంటండి. ప్లేన్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఎ స్పియర్. లెట్ S = 0 ఈజ్ ఎ స్పియర్. అండ్ phi ఈజ్ ఏ ప్లేన్. ఇక్కడ S = 0 అనే స్పియర్ అయితే phi ఇది ఉంది కండి, 522/7 వాల్యూ. సో phi ఈజ్ ఏ స్పియర్. దెన్ ద నాన్ ఎంప్టీ 180 degrees కూడా తీసుకోవచ్చు. దిస్ 180 degrees మనకు అవి phi అనేది. అండ్ ద నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ పాయింట్స్. నాన్ ఎంప్టీ మీన్స్ ఎంప్టీ కాదు, కొన్ని వాల్యూస్ ఉన్నవి. దెన్ ది నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ పాయింట్స్ కామన్ టు ద స్పియర్, అంటే సేమ్ ఉంటున్నాయి, ఎంప్టీ కాకుండా S = 0 ఉంటున్నాయి. అయితే దెన్ ప్లేన్ phi is called a plane section of a sphere. Then we say that plane is a intersect the sphere అంట. అంటే ఏంటి? ప్లేన్ ఫైనే ప్లేన్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఏ స్పియర్ అంటున్నామండి. అక్కడ ఏమి ఉండదు. అది S = 0 స్పియర్ అయినప్పుడు, ద కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు దెన్ ప్లేన్ పైనే ద ప్లేన్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఏ స్పియర్ అని మెన్షన్ చేస్తుంది. And then the definition is in great circle. If a plane phi passes through the center of a sphere. ప్లేన్ phi అనేది ఎక్కడంగా పాస్ అవుతుందండి? స్పియర్ నుంచి, సెంటర్ ఆఫ్ ది స్పియర్ అనుకోండి. దిస్ ఇస్ ద సెంటర్ కదా, పాసెస్ తో ది సెంటర్ ఆఫ్ ది స్పియర్. దెన్ ద ప్లేన్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ గ్రేట్ సర్కిల్. పాసెస్ త్రూ ద స్పియర్ నుంచి, సెంటర్ నుంచి పాస్ అవుతుంది అనుకోండి, దాన్నే ప్లేన్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ గ్రేట్ సర్కిల్. ఆ ప్లేన్ సెక్షన్నే గ్రేట్ సర్కిల్ అంటాము. ఎప్పుడు phi పాసెస్ త్రూ ద, phi అనేది ప్లేన్ సెక్షన్ ఆఫ్ ఏ స్పియర్ అండి. ఆల్రెడీ మనం పైన చెప్పేసినాం, ప్లేన్ సెక్షన్ ఆఫ్ ఏ స్పియర్ అంటే phi అని. ఆ ప్లేన్ phi పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఏ స్పియర్, మిడిల్ నుంచి పాస్ అవుతుంది అనుకోండి, దానినే గ్రేట్ సర్కిల్ అంటున్నాం. అండ్ స్మాల్ సర్కిల్ అంటే ఏంటి? ద ప్లేన్ డస్ నాట్ పాసెస్ త్రూ ది స్పియర్, సెంటర్ ఆఫ్ ది స్పియర్. passes through the center of the sphere is a great circle. Does not passes through the center of a sphere is known కాదు, బట్ ఇంటర్సెక్ట్ ద స్పియర్. కానీ ఇంటర్సెక్ట్ అవుతుందండి, పాస్ కాదు, ఇంటర్సెక్ట్ అవుతుంది. ద స్పియర్ ఈజ్ ప్లేన్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ స్మాల్ సర్కిల్. అంటే ఇంటర్సెక్ట్ మీన్స్ ఖండించుకుంటూ వెళ్తుంటుంది, కానీ విచ్ ఈస్ డస్ నాట్ పాస్ త్రూ సెంటర్. ఎక్కడో అక్కడ. ఇప్పుడు సెంటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద స్పియర్ అనుకోండి. సెంటర్ అంటే మిడిల్ పాయింట్లో ఉన్నది సెంటర్ మనకి. సో సెంటర్ నుంచే ఖచ్చితంగా వెళ్తే దట్ ఈజ్ నోన్ యాజ్ అ గ్రేట్ సర్కిల్. సెంటర్ నుంచి కాకుండా ఎక్కడో ఒక నుంచి జస్ట్ టచ్ చేయకుండా వెళ్తుందాం అనుకోండి, స్మాల్ సర్కిల్. ఓకే, దీస్ ఆర్ ద 2 డెఫినేషన్స్ అంటే ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. గ్రేట్ సర్కిల్, స్మాల్ సర్కిల్. అండ్ ది మోడల్ మీద, ఈక్వేషన్ ఆఫ్ ఈ సర్కిల్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. చూడండి ఒకసారి ప్రాబ్లం చూడండి. ఏమడుగుతుందండి మనకి? ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటండి. సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ అండి. మనకి స్పియర్ సెంటర్ రేడియస్ ఫార్ములాస్ తెలుసు. స్పియర్ సెంటర్ రేడియస్ ఫార్ములాస్ ఏంటిది? -u - v - w సెంటర్. రేడియస్ ఏంటి? √u² + v² + w² - d. ఓకే, అది రేడియస్. కానీ ఇక్కడ దేని అడుగుతున్నాడు? ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ ద ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చిండు, స్పియర్ ఈక్వేషన్ ఇచ్చిండండి. అబ్జర్వ్ చేయండి, ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చిండు, స్పియర్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటుండు? సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్.
సర్కిల్ యొక్క సెంటర్ని అండ్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. సో సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే, మనం ఇంతకుముందుకు ఒక మోడల్ ప్రాబ్లం చేసినామండి. సేమ్ ప్రాసెస్, డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసుకొని, ఎందుకంటే ప్లేన్ ఇచ్చిండండి మనకి. ఇక్కడ ప్లేన్ ఇచ్చిండంటే కంపల్సరీ ప్లేన్ అంటే ఏంటి, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈక్వల్స్ టు క్యూ ఆర్ఏ కానీ, ఆర్ కాకుండా పి అని ఏది తీసుకుంటే మనం అది. ఓకే, సో ఆ ప్రాసెస్లో ఎల్ఎంఎన్ఆర్ ద డైరెక్షన్ రేషియోస్ అంటాం, డైరెక్షన్ నార్మల్ టు ద ప్లేన్ అంటున్నాం. ఆ కండిషన్తోని మళ్ళీ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఏమొచ్చిందండి ఫార్ములా, ఎక్స్ మైనస్ ఎక్స్1 ప్లస్ వై మైనస్ వై1 ప్లస్ జెడ్ మైనస్ జెడ్1 డివైడెడ్ బై ఎల్ఎంఎన్ ఈక్వల్స్ టు కే అని కన్సిడర్ చేసుకున్నాం. సో దాని నుంచి సెంటర్ అండ్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాండి, ట్రయాంగిల్ ఎందుకు తీసుకున్నాం, సర్కిల్కి మొత్తం సర్కిల్ వేరు, స్పియర్ వేరు. ఎందుకు, అందులోనే ఒక రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అడుగుతున్నాడు, అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటుండు. అంటే మొత్తం టోటల్ సర్కిల్ ఉంటుంది, స్పియర్ ఉంటుంది. ఇట్ హ్యాస్ 2 క్వశ్చన్స్ అండి, క్లారిటీగా చూడండి. ఒక స్పియర్ ఉంటుంది, ఒక సెంటర్ ఉంటుంది మనకి. ఒక స్పియర్ ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది. అంటే ఈ 2 క్వశ్చన్స్ అండ్ 2 డయాగ్రామ్స్ ఒక దాంట్లోనే ఉండాలి. సో దట్స్ వై ఒకసారి డయాగ్రామ్ చూడండి. సర్కిల్ డ్రా చేసుకున్నారు, దాంట్లో స్పియర్ డ్రా చేసిరండి. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంతేగాండి, ఇప్పుడు స్పియర్లోనే సర్కిల్ ఉంది, సర్కిల్లోనే స్పియర్ ఉంటుంది. స్పియర్ని ఏం చేసినాం, మళ్ళీ ఒక డయాగ్రామ్ ఫార్మేషన్ తీసుకున్నాం. ఎందుకు డయాగ్రామ్ ఫార్మేషన్ తీసుకున్నాం అంటే, స్పియర్ కన్నా ముందలు సర్కిల్ యొక్క రేడియస్ కావాలి. సర్కిల్ యొక్క రేడియస్ అంటే సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ నుంచి పి ఎక్కడికైనా మనం ఎట్లా, ఇప్పుడు స్పియర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అండి, సర్కిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇక్కడ వరకు దాన్ని ఏమంటున్నాం, రేడియసే కదా. సో అలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దాంట్లోనే స్పియర్ కూడా ఉంది కదా మనకి. సో స్పియర్ని డ్రా చేసుకొని సి ఈక్వల్స్ తీసుకున్నాం. ఈ వాల్యూస్ ఎలా వచ్చిందని తెలుస్తుంది. ఇక్కడ ఇది సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుంది. ఇక్కడికి వచ్చే టోటల్ వాల్యూ అనేది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. రేడియస్ సర్కిల్ యొక్క రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సర్కిల్ యొక్క సెంటర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, చూసుకోండి ఒకసారి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ రాసినాం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ అండి, ఇది సర్కిల్ కాదు. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్, కిందిది లైన్. స్పియర్ ఈక్వేషన్స్ అండి మనకి ఇచ్చింది. ఓకే, మనకు తెలుసు, ఫార్ములా తెలుసు. ఏంటిది, స్పియర్, సెంటర్ ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా ఏంటండి, -u -v -wనే కదా. ఓకే, అయితే ఇక్కడ మనకి స్పియర్ ఈక్వేషన్ ఏది, దిస్ ఇస్ ద స్పియర్ ఈక్వేషనే కదా. దీంట్లో ఎక్స్ వాల్యూ ఉందా, లేదు, 0. వై వాల్యూ ఏంది, -2y ఉంది. అంటే -2u ఈక్వల్స్ టు -2uనే కదండి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 2 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. u ఈక్వల్స్ టు ఓన్లీ 1. అక్కడ 4z ఉంది కాబట్టి 2 అవుతుంది. అంటే డైరెక్ట్ రాసిండండి 0 1 2 అని. కానీ మీరు కంపేర్ చేసుకోవాల్సింది ఏంది, ఫార్ములా, యాక్చువల్గా ఫార్ములా ఏంటిది, x² + y² + 2ux + 2y + 2wz + d ఈక్వల్స్ టు 0 కదా. ఆ కంపారిజన్లో 2ux ఈక్వల్స్ టు ఏముంది, ఏం లేదు కాబట్టి 0. 2vy ఈక్వల్స్ టు 2y ఉంది. అంటే 2y సేమ్ అని కాబట్టి 2v ఈక్వల్స్ టు -2v. ఆల్రెడీ స్పెంటర్ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 అవుతుంది. అండ్ 2wz ఈక్వల్స్ టు -4. 2 1 2 2 4 కాబట్టి 2 మిగులుతుంది. w వాల్యూ -2 మిగులుతుంది. మళ్ళీ సెంటర్కి వచ్చేసరికి -w ఫార్ములా కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 0 1 2 మిగిలిందండి. ఇది స్పియర్దే ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. మన క్వశ్చన్ సర్కిల్ ఇచ్చింది కాబట్టి. అండ్ దెన్ ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది స్పియర్స్ ఫార్ములా తెలుసు మనకి, u² + v² + w² - d ఈక్వల్స్ టు 0. -d అంటే ఏంది, -11 ఇటు సైడ్ తీసుకొచ్చినాం అనుకోండి, -11 కదా. ఓకే, ఇక్కడ మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, సింప్లిఫై చేసి ఈ వాల్యూ వచ్చింది, ఎంత వచ్చింది, సిపి వాల్యూ 4 వచ్చిందండి. ఇది సిపి ఎందుకు ఉంది, రేడియస్ ఆఫ్ ది స్పియర్ కదా మొత్తం టోటల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. టోటల్ కాదండి, సర్కిల్ది కాదు ఇది, ఓన్లీ స్పియర్ది మాత్రమే. సర్కిల్ది అయితే కింది దాకా వచ్చేస్తుంది మనకి. ఓకే, స్పియర్ కాబట్టి ఈ వాల్యూ 4 వచ్చింది. అండ్ సి వాల్యూ, సెంటర్ వాల్యూ 0 1 2 వచ్చేసింది. అయితే ఇప్పుడు దీని నుంచి నేను చేస్తున్నా అంటే సిఏని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఎందుకు సిఏని ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే టోటల్ మనం ఏపీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏపీ వాల్యూ ఏమవుతుందంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. క్లారిటీగా చూడండి, ఏపీ వాల్యూ అక్కడ మనం డయాగ్రామ్లో మెన్షన్ చేసినామండి. సి నుంచి పీకేమో స్పియర్ది, సి నుంచి ఏకేమో
సి నుంచి ఏకేమో జస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా. ఏ నుంచి పీకి వచ్చేసరికి మనకి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఓకే, సిఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా ఒక పాయింట్ సిఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజింగ్, ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్స్ని బట్టి దట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఒక్కటే ఫార్ములా ఉంటుందండి విత్ సెంటర్ సి తోటి, విత్ సెంటర్ సి తోటి, ఎందుకంటే సి వాల్యూ ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ సి తోటి. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి, మీకు ఇవన్నీ నేర్చుకునే ఫార్ములాస్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సిజెడ్1 మైనస్ డి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అండి. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ అండ్ పాయింట్. లైన్ ఇచ్చే పాయింట్, ఇక్కడ లైన్ ఏముంది మనకి, దిస్ ఈస్ ద లైన్ అండి, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z మైనస్ 15 ఈక్వల్స్ టు 0. అండ్ ద సెంటర్ ఏముంది, పాయింట్ ఏముందంటే 0 1 2, ఏ x1, ఏ ఈజ్ ద 1, x1 ఈజ్ ద 0. ఓకే, 1 ఇంటూ 0 0, by1 2 ఇంటూ 1 2 1. ఓకే, cz1 2 ఇంటూ 2 2 2 4 మైనస్ డి అంటే మైనస్ 15 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్. ఓకే, కానీ సింప్లిఫై చేసుకుంటే ఎంత వచ్చింది మనకి, మాడ్లో ఉంటుంది అది ఫార్ములా ఎప్పుడైనా 3. దిస్ ఈజ్ ఓన్లీ సిఏ వాల్యూ, కానీ మనకి కావాల్సింది ఏంటండి, సి ఏ వచ్చింది, సిపి వచ్చింది, ఏపీ కావాలి. సో ఏపీ కావాలి అని అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది, దట్ ఈస్ ద ఏపీ అవుతుంది, రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఏపీ అంటే ఇప్పుడు 2 వాల్యూస్ ఉన్నాయండి, సిబి వాల్యూ ఉంది, సిఏ వాల్యూ ఉంది, 2 వాల్యూస్ ఉన్నాయి. ట్రయాంగిల్ నుంచి అనదర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2 వాల్యూస్ వచ్చినాయండి ట్రయాంగిల్లో, ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, యాంగిల్ ఉంటే ఓకే, యాంగిల్ ఉంటే సైన్ థీటా ఈక్వల్స్ అని ఫైండ్ అవుట్ చేయబడతాం. యాంగిల్ లేకుంటే వీ హ్యావ్ టు యూజ్ పైథాగరస్ ఫార్ములా అండి, మనకు తెలుసు కదా పైథాగరస్ ఫార్ములా ఏంటి, సైడ్ స్క్వేర్ అడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ హైపోటెన్యూస్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్, అది ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఏపీ స్క్వేర్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఉంది అండి. సో దట్స్ ప్రాసెస్. సిపి స్క్వేర్ ఈక్వల్స్ టు సిఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. ఓకేనా, మనకు కావాల్సిన వాల్యూ ఏపీ కాబట్టి ఏం చేయండి, సిఏ స్క్వేర్ని అటు సైడ్ పంపించేసేయండి, మైనస్ అయింది. సిపి వాల్యూ 4 ఉంది అండ్ 4 ఉంది, సిఏ వాల్యూ 3 ఉంది. 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 16 మైనస్ 9 7, స్క్వేర్ రూట్ నట్ సైడ్ పంపించేస్తే రూట్ అవుతుంది. ఏపీ వాల్యూ √7. ఏపీ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్కిల్, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ వచ్చింది. ఇంకేం కావాలండి, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కావాలి. సెంటర్ని ఫైండ్ అవుట్ చేయాలండి, -u - v w. సర్కిల్ యొక్క సెంటర్ అంటే ఇక్కడ మనకి సర్కిల్కి ఈక్వేషన్ ఏంటి, ax ప్లస్ by ప్లస్ cz ఈక్వల్స్ టు 0. అది సర్కిల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్లో కాబట్టి lx ప్లస్ my ప్లస్ nz ఈక్వల్స్ టు 0 అంటే డైరెక్షన్ రేషియోస్ ఎలిమెంట్స్ కనుక్కోవాలండి మనకు. ఓకే, డైరెక్షన్ రేషియోస్ డైరెక్షన్ అంటే డైరెక్ట్ ఆన్నే ఉన్నాయి lx ప్లస్ my ప్లస్ nzలో కాబట్టి ఇక్కడ డైరెక్షన్స్ ఆఫ్ ది లైన్ సిఏ ఏమవుతుంది 1 2 2 2. ఇక్కడ ఉంది చూడండి ఒకసారి లైన్ యొక్క ఎలిమెంట్స్ ఇవే కాండి మనకి 1, 2, 2. దీస్ ఆర్ ద డైరెక్షన్ రేషియోస్. దీని నుంచి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ సిఐ ఈజ్ మనకి ఫార్ములా అంతకుముందు ప్రాబ్లంలో కూడా యూజ్ చేసినామండి. x - x1/l ఈక్వల్స్ టు y - y1/m ఈక్వల్స్ టు z - z1/n ఈక్వల్స్ టు k అండి. ఇక్కడ k అని అజమ్ చేసుకోలేదు, ఈక్వల్స్ టు k సబ్స్టిట్యూట్ చేసుకోండి. x1 y1 z1 అంటే మనకి సెంటర్ పాయింట్. x1 y1 ఏంటి 0 1 2. ఎలిమెంట్స్ ఏమేమి వచ్చినాయి ఇచ్చిన క్వశ్చన్లోనే ఉంటాయండి, మీరు సపరేట్గా ఇవేమో స్పియర్ ఇవేమో లైన్, ఈ రెండింటిని యూజ్ చేస్తూ మనకి సర్కిల్ యొక్క సెంటర్ని ఫైండ్ అవుట్ చేయమంటుండే, స్పియర్ని ఫైండ్ అవుట్ చేయమంటుండే. ఓకే, ఎనీ పాయింట్ జస్ట్ సింప్లిఫై చేసుకుంటుంది చూడండి. x - 0/1 ఈక్వల్స్ టు k, y - 1/2 ఈక్వల్స్ టు k, z - 2/2 ఈక్వల్స్ టు k. ఓకే కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని సింప్లిఫై చేసుకుంటే ఇది ఒకటి చేస్తే చూడండి. x - 0/1 ఈక్వల్స్ టు k, 1 ఇంటూ k అవుతుంది. x - 0 ఈక్వల్స్ టు k, దెన్ x ఈక్వల్స్ టు k. ఓకే, సెకండ్ వన్ y - 1/2 ఈక్వల్స్ టు k కాండి. y - 1 ఈక్వల్స్ టు 2 మల్టిప్లై చేస్తుంటే 2k, y ఈక్వల్స్ టు -1 నాట్ సైడ్ పంపించేస్తే 2k + 1. సేమ్ z - 2/2 ఈక్వల్స్ టు k, 2 నాట్ సైడ్ పంపించేసేయండి. z - 2 ఈక్వల్స్ టు 2 ఇంటూ k, z ఈక్వల్స్ టు -2 నాట్ సైడ్ పంపించేస్తే +2, 2k + 2. సబ్స్టిట్యూషన్ చూడండి, k 2k + 1 2k + 2. దిస్ పాయింట్ ఏ లైస్ ఇన్ ద ప్లేన్, దెన్
ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇవన్నీ తీసుకెళ్ళి. ఈక్వేషన్ 2 ఏముంది చూడండి ఒకసారి. ఈక్వేషన్ 2 ఏముందండి ఇక్కడ, x ప్లస్ 2y ప్లస్ 2z ఈక్వల్స్ టు 15. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ k, 2 ఇంటూ వై వాల్యూ 2k ప్లస్ 1 ఇక్కడండి, ఇక్కడ జెడ్ వాల్యూ 2 ఇంటూ 2k ప్లస్ 2. సింప్లిఫై చేసుకుంటే k వాల్యూ వచ్చింది. k తీసుకెళ్ళి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం. అంటే మీరు k వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసిందండి. దానికి మనకి ఏం ఎందుకు అని అంటే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం దాని నుంచి అయితేనే పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే ఇది పాయింట్ కాబట్టి. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఏ లైన్, దిస్ ఈజ్ ఓన్లీ సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ యొక్క సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే x మైనస్ x1 ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పటివరకు మనం ఎన్ని ఫార్ములా చేసినామండి. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ చేసినాం, ఇందులోనే ఈక్వేషన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ చేసినాం. సో దీస్ 2 పాయింట్స్ నుంచి మనకి ఇప్పటివరకు ఇది వచ్చింది. చూసుకోండి ఒకసారి. సర్కిల్ యొక్క సెంటర్ను 1, 3, 4 అండ్ అక్కడ వచ్చేసి √7 సెంటర్ ఆఫ్ ఏ రేడియస్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్. దీస్ 2 ఆర్ ద పాయింట్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో చేయండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. షో ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అంట. కాన్సైక్లిక్ అంటే 4 పాయింట్స్ ఇచ్చి అవి కాన్సైక్లిక్ అవుతున్నాయా కాదా అని క్వశ్చన్ అండి మనకి. సో కాన్సైక్లిక్ మీన్స్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద స్పియర్ ఈక్వేషన్ అండ్ లైన్ ఈక్వేషన్ అండి. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ 3 పాయింట్స్ తోటి. సో విత్ 3 పాయింట్స్ తోటి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ని స్పియర్ని ఫైండ్ అవుట్ చేసి 4th పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి 0 వచ్చింది అనుకోండి, విచ్ ఈజ్ అన్ కాన్సైక్లిక్. క్లారిటీగా వినండి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది 3 పాయింట్స్, ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. We have to find out that equation of the sphere and equation of the line with 3 points. 3 points తోటి స్పియర్ ఈక్వేషన్, లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఎనదర్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, విచ్ ఈజ్ అన్ కాన్సైక్లిక్. ఓకే, నౌ ఇందులో సెకండ్ ప్రాబ్లం చేసారు, చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం హోంవర్క్ చేద్దరు మీరు. సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిండు, -8, 5, -8, 5, 2, -5, 2, 2, -7, 6, 6, 4, -4, 3, 6. దీస్ ఆర్ ద 4 పాయింట్స్. దీస్ 4 పాయింట్స్ నుంచి నేను ఏం చేయమంటున్నా, ఓన్లీ 3 పాయింట్స్ని యూజ్ చేస్తూ స్పియర్ ఈక్వేషన్ అండ్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ పాయింట్, అంటే లాస్ట్ అనే ఏం కాదు, ఏవైనా 3 పాయింట్స్ తీసుకుంటే ఎనదర్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, విచ్ ఈజ్ నోన్ యాజ్ అన్ కాన్సైక్లిక్ అన్నాం కదా. అయితే అది వస్తుందో లేదో చెక్ చేద్దాం దానికోసం. కానీ స్పియర్ ఈక్వేషన్ కావాలంటే 4 పాయింట్స్ ఉండాల్సిందే కానీ, బట్ కాన్సైక్లిక్ కావాలంటే అనదర్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తేనే కాన్సైక్లిక్ కావాలి. ఓన్లీ 3నే యూజ్ చేయాలి కాన్సైక్లిక్. సో దట్స్ వై అనదర్ పాయింట్ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. అదేంటి అని అంటే 0, 0, 0 సెంటర్ తీసుకుంటున్నాం అండి. ఓకే, మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ తెలుసు కదా, x² + y² + 2ux + 2vy + 2wz + d = 0 కదా. ఓకే, 0, 0 ఎందుకు ఇది =0 డైరెక్ట్ d రాయకుండా రాసినా అండి, ఎందుకంటే సెంటర్ 0, 0 తీసుకున్నాం అంటే ఆటోమేటిక్గా d వాల్యూ 0నే కదా. ఓకే, సో ఫస్ట్ ఏ పాయింట్, ఏ ఈజ్ అన్ ఈక్వేషన్ 1, ఏ అనే సబ్స్టిట్యూట్ చేసిన అండి. -8 -8² అంటే 64, -5² అంటే 25, z² అంటే 4 అంటే 2² 4, 2ux 2 ఇంటూ u x వాల్యూ 8, 8 2 = 16, u అలాగే ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేసిన చూడండి ఒక్కసారి జస్ట్, అండ్ దెన్ సబ్స్టిట్యూషన్ చేసి ఇక్కడ చూడండి సబ్స్టిట్యూషన్ సింప్లిఫై చేసినాం. సేమ్ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం, సింప్లిఫై చేసినాం. సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం, సింప్లిఫై చేసినాం అండి. సబ్స్టిట్యూషనే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం, ద జనరల్ స్పియర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తున్నాం. 2 and 3
సాల్వ్ చేస్తే u మైనస్ v ఈక్వల్స్ టు 10 వచ్చింది. అండ్ సాల్వింగ్ 3 and 4 u వాల్యూ వచ్చేసిందండి, v వాల్యూ కూడా వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ 4w వాల్యూ కూడా వచ్చేస్తుంది, UVW. ఇవి సాల్వింగ్ ప్రాసెస్ మీకు తెలుసు, ఫస్ట్ సెకండ్ వీడియో నుంచి చెప్తానే ఉన్నాం, సెకండ్ అండ్ థర్డ్ వీడియోస్ నుంచి. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని ఫైండ్ అవుట్ చేసేటప్పటి నుంచి సాల్వింగ్ ప్రాసెసే ఉంది. ఇది మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు, ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, జస్ట్ సాల్వింగే. దేని యూజ్ చేస్తూ సాల్వ్ చేస్తున్నామో అది చెక్ చేసుకోండి ఒకసారి, ఓకే. అండ్ దెన్ 5/16 UVW అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్లో రాసినాం, ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ వచ్చింది కండి, ఓకే. నేనేం చెప్పిన కాన్సైక్లిక్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ ఆర్ లైన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలండి, ఓకే. చూడండి ఒకసారి లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. విత్ 4 పాయింట్స్ తోటి, విత్ 3 పాయింట్స్ రండి, సారీ 1 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి, విత్ 3 పాయింట్స్ తోటి లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఎక్స్ ఇలా అయినా యూజ్ చేయొచ్చు. మనకు ఇంకో ఫార్ములా కూడా ఉందండి 3 పాయింట్స్ తోటి, ఓకే. మనం ఇక్కడ సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుందని ఈ ఫార్ములా యూజ్ చేసినాం. x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1, x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1, x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1. సబ్స్టిట్యూట్ చేసుకోండి, a b c వాల్యూస్ ఇక్కడే ఉన్నాయి, సింప్లిఫై చేసుకోండి. ఇది తెలుసుగా అండి, ఇక్కడ ఈ ప్రాసెస్ తీసుకుంటున్నాం అంటే ఇది నెక్స్ట్ ఈ వాల్యూకి వెళ్తున్నాము అని అంటే ప్రాసెస్ ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ వాల్యూకి వచ్చినామంటే ఇక్కడ ఓకే. ఈ ప్రాసెస్కి వెళ్తున్నామంటే E2 క్లాస్. అండ్ నెక్స్ట్ దీనికి వెళ్తున్నామంటే దిస్ వన్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి E2 పాయింట్స్, ఓకే. ఇక్కడ ఈ ప్లేస్లో మైనస్ ఉంటుంది, మైనస్ ఇక్కడ రాసినాం చూడండి. సింప్లిఫై చేస్తే లైన్ ఈక్వేషన్ వచ్చిందా, లైన్ ఈక్వేషన్ వచ్చింది, స్పియర్ ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ ఏదండి, సారీ సర్కిల్ కాదు ఇది స్పియర్. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ వచ్చింది అండ్ ఇక్కడ లైన్ వచ్చేసింది. నా సబ్స్టిట్యూట్ ఇన్ ద పాయింట్ డి అబౌవ్ ఈక్వేషన్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఏ పాయింట్ని డి పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందా లేదా, 0 వస్తే కాన్సైక్లిక్, 0 రాకుండా విచ్ ఈజ్ నాట్ అండ్ కాన్సైక్లిక్. చెక్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చిండండి, ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసాం చూడండి ఒకసారి. 8 × 16 + 9 + 3 36. డి వాల్యూ ఎంత ఉందో లాస్ట్లో డి వాల్యూ ఏదండి, -436 కదా డి వాల్యూ, -4 అంటే 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, z స్క్వేర్ అంటే 6 కాబట్టి 6 స్క్వేర్ అంటే 36, 9 16 36 సబ్స్టిట్యూట్ చేసిన. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అండి ఈ పాయింట్లో కూడా సబ్స్టిట్యూట్ చేయాలి, లైన్లో కూడా సబ్స్టిట్యూట్ చేయాలి, రెండిట్లలో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఒకసారి 576 - 576 అండి, రెండు జీరోస్ వచ్చినాయి, 0 = 0. The point 0 satisfies the equation of this. The given 4 points are the lies on the same circle లో ఉన్నట్టు ఇప్పుడు. సో ద గివెన్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఏం చేస్తున్నాం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, అసలు ప్రాసెస్ ఏంది కాన్సైక్లిక్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ప్రాబ్లం కూడా ఇక్కడ చేసినాం, మీరు సింప్లిఫై చేసుకోండి మొత్తం టోటల్. సో ఏంటి ప్రాసెస్ ఏంటి అంటే కాన్సైక్లిక్ అంటే ఇట్ హ్యాస్ టు గివెన్ 4 పాయింట్స్. ద గివెన్ క్వశ్చన్లో ఏమి ఇస్తుండంటే 4 పాయింట్స్ ఇస్తాడండి. సో 4 పాయింట్స్ నుంచి ఫస్ట్ 3 పాయింట్స్ నుంచి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. ఫస్ట్ 3 పాయింట్స్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ అండ్ ద నెక్స్ట్ అదే సేమ్ 3 పాయింట్స్ నుంచి మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, లైన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఇస్ ద ఫార్ములా x - x1 y - y1 z - z1 x2 x3. ఈ పాయింట్స్ నుంచి లైన్ ఫైండ్ అవుట్ చేస్తే డి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తామండి, లైన్ని స్పియర్ ఆల్రెడీ మీరు చేసే ఉన్నారు. సాల్వింగ్ ప్రాసెస్ మెయిన్, సాల్వింగ్ స్పియర్లోనే ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఇక్కడ రాసినాం చూడండి ఒకసారి, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫికేషన్ చేసుకుంటాం. సో ఈ సింప్లిఫికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. UVW వాల్యూస్ వచ్చినాక దెన్ రిజల్టెంట్ సొల్యూషన్ అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. రిజల్టెంట్ స్పియర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాక దెన్ వి గో ఫర్ లైన్ కూడా ఫైండ్ అవుట్ చేసినాం. లైన్ని ఫైండ్ అవుట్ చేసినాక లాస్ట్ పాయింట్ ఉంటుంది కానీ ఆ లాస్ట్ పాయింట్ అనేది క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే వచ్చిన మనకి స్పియర్లో అండ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తేనే అది కాన్సైక్లిక్ అయినట్టు, 0 రాకుండా విచ్ ఈజ్ నాట్ అండ్ కాన్సైక్లిక్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇవి చేయండి, మీరు నోట్స్ రాసుకోండి కంటిన్యూస్గా.
థ్యాంక్ యూ.